ఉన్నప్పుడు రంకిలేయడం, తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం ఇవన్నీ కామనే. అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోవడం కూడా కామనే. కాకపోతే మరీ ఎక్కువ రంకెలేస్తే వాళ్ళు టార్గెట్ అవుతారు. ఇప్పుడు జోగి రమేష్ లాగా. జోగి రమేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు అయ్యన పాత్రుడి మీద మాట్లాడినా, లోకేష్ మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఎందుకంటే అప్పట్లో ఒక రకంగా ఒక్క యాంగిల్లో మాట్లాడుకోవాలంటే చాలామంది నాయకులు మళ్ళీ మనమే వచ్చేస్తాను తిరగలేదు, మొన్న 151 వచ్చినాయి, 151 ఎలాగో వచ్చేస్తాయి, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందేస్తున్నాయి, ప్రతి ఒక్కరు లబ్ధి పొందేస్తున్నారు, ప్రతి కుటుంబం ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు లబ్ధి పొందేస్తున్నారు, ఎందుకు మాకు ఓట్లేరు, ఒక పక్క జగనన్న కాలనీల పేరుతో ఇల్లు ఇచ్చేసాం, అవి ఒక 2 కోట్ల ఓట్ల దాకా అవి వచ్చేస్తాయి, ఇలా రకరకాల లెక్కలు వేసేసారు. మొత్తం 2,00,000 ఓట్ల దాకా వస్తాయని ఇల్లుకి సంబంధించి లెక్కలు వేసేసారు. ఆ లెక్కలన్నీ పట్టాపంచలేవి 11 సీట్లు పడిపోయేసరికి అప్పటి వరకు నోరు ఇంకా ఎక్కడ అదుపులో పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఒక రకంగా. ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళు సైలెంట్ అయ్యారని చెప్పి అధికార పార్టీ ఊరుకుంటుందా?